ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షము బీభత్సం సృష్టించింది. రైతులు 6 గాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో తడిసి ముద్దయింది. ఇటు వ్యవసాయ అధికారులు కొనుగోలు చేయడం లేదు. రైతులు పడుతున్న కష్టాలపై వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిన్న వర్షం ఎప్పుడు పడ్డదమ్మా? నిన్న మీ వడ్లు కళాలకు తీసుకొచ్చి ఎన్ని రోజులు అయింది? మార్కెట్ వాళ్ళు కొంటున్నారా? అసలు ఏం జరుగుతుంది? 3 గంటలకు పడ్డది వాన వర్షం. 3 గంటలకు వచ్చింది. వడ్లన్నీ తడిసిపోయినాయి. ఇక మేము నాణ్యం వర్షంలో నాని ఇక తడుచుకుంటా కుప్పలు చేసినాం. మాకంతా నష్టం అయింది. మరి ఇప్పుడు మా రైతుని ఏం చేస్తారు? ఇక్కడ తడిసిపోతుంటే అన్ని కొట్టుకుపోతుంటే సుత్త గడ్డి గంగలో పోతుంది, డ్రాగలో పోతుంది అన్నట్లు లెక్క పెడతారు. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు. జనాలను ఎందుకు లెక్క పెడతారు? వ్యవసాయదారులను ఎందుకు లెక్క పెడతారు? రైతులకి ఇబ్బంది ఉంటుంది. ఏదైనా కింద పడ మీద పడ రైతులకి ఇబ్బంది, వాళ్ళకేమి ఇబ్బంది సార్, అంతే కదా. అసలు ఎప్పుడు తెచ్చినావు ఈ కళ్ళానికి మార్కెట్కు? అసలు నిజంగా కొనుగోలు ఎందుకు చేసలేకపోతుంది అనుకుంటున్నావు? అసలు ఏంటి? నా ఈ ఎండలేదని రాలేదని, మ్యాచర్ రాలేదని, అది ఇదని మమ్మల్ని సతాయిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఈ నూక్కుంటా చేయాలంటే చాలా ఒడ్లుంటాయి. కాబట్టి ఏం నూకుతాం, దగ్గరికి నూకన్నట్టుగా ఇబ్బంది అవుతుంటుంది. ధాన్యం ధనధన నింపాలి కానీ ఆశ్రత చేసుట్లా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అకాల వర్షాల వల్ల ఈ దెబ్బతినుడు రైతుకు చాలా ఇబ్బంది అవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తడిసిన ధాన్యాన్ని కూడా కొంటున్నామంటున్నారు. మార్కెట్కి వచ్చిన ఎంబడే లిఫ్ట్ చేస్తున్నామంటున్నారు. ఎందుకు సమస్య? వాళ్ళు చెప్తున్నారు కానీ వీళ్ళు తీసుకుంటలేరు, వీళ్ళు ఒప్పుకుంటలేరు. వాళ్ళు చెప్తుండ్రు, ముఖ్యమంత్రి చెప్తుండ్రు ఇంటన్నాము చేస్తున్నాము, కానీ వీళ్ళు తీసుకుంటలేరు. దానికి ధాన్యాన్ని సేకరిస్తలేరు. వీళ్ళు ఎండితేనే దీన్ని ఒక మ్యాచర్ వస్తేనే తీసుకుంటున్నాడు. చాలా మంది ఉన్నారు. అసలు ఏందమ్మా నువ్వు ఎంత తెచ్చినావు? అసలు ఏంటి? మేము తెచ్చి 6 రోజులే. ఇవి ఎండుతలేవు అని ఆచరు చూపించుకుంటా పోతున్నాం. అవి ఎండుతలేవు చేస్తలేవు అని దీనికి అది చేస్తారు. మళ్ళీ నిన్న 3 గంటలకు వర్షం వచ్చి ఇక ఎండ పోసినవి కూడా మొత్తం తడిసినాయి. అవి ఎంత నూకినా రెక్కలని గుంతున్నాయి సార్. ఏం చేసి మాకు ఏం లాభం లేదు. ఇది వేస్ట్. ఈ వ్యవసాయం చేసి కూడా వేస్టే మేము. సరే, నిజంగా మీకు అసలు ఎప్పుడు తీసుకొచ్చినావు? అసలు మొత్తం నానిపోయినాయి. అసలు అధికారులు, వ్యవసాయ అధికారులు సహకరిస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? నా పేరు నాగరాజు. నేను తీసుకొచ్చి 5 రోజులు అవుతుంది ఇంతవరకు. ఒక్కసారి నిన్న మొన్న రాత్రి మ్యాచర్ వచ్చినాయి. ఆల్రెడీ మ్యాచర్ వచ్చిన తర్వాత ఆడికి పోతే బార్దనియక ఇబ్బంది పెడుతుండ్రు. ఇబ్బందికి తట్టుకొని కూడా నేను మళ్ళీ దగ్గర చేసా. మళ్ళీ దగ్గర చేస్తే అర్ధరాత్రి వచ్చింది. వచ్చే వరకు మొత్తం మళ్ళీ తడిచింది. మళ్ళీ ఇగో ఇదే తడిచిన ఓట్లతోటి ఇట్లా అటు ఇటు బొర్రించుకుంటా నేను చేసినా కొద్ది చూసుకుంటూ పోతున్నారు తప్ప. కానీ మరి వీడికి వచ్చి భారతాన్ని గురించి కూడా పోతే కూడా మ్యాచ్ రోజు వస్తేనే ఇస్తాం. మ్యాచ్ తడిచిన ఓట్లు మళ్ళీ మ్యాచ్ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? మళ్ళీ ఇదే ఇబ్బంది. ఎన్ని రోజులు అని పడాలి? ఇప్పటికీ 5 రోజులు అవుతుంది. 5 రోజుల నుంచి చూసుకుంటూ పోతున్నారు. కానీ మరి ఇంతవరకు భారతాన్ని ఇచ్చింది లేదు, నేను నింపింది లేదు. ఇదే మాకు అవస్థ అవుతుంది. ఎందుకు ఇది తడిచిన ఓట్లు కూడా తీసుకోవాలని ప్రభుత్వం చెప్తుంటే కూడా వీళ్ళు కూడా ఏది వచ్చినాక మ్యాచ్లు వచ్చినాక మేము తీసుకుంటున్నామని వీళ్ళు ఖచ్చితంగా కూకున్నారు. మరి ఇలా అయితే మరి ఎలా, మరి ఎట్లా చేస్తాం? మరి తగిన చర్య తీసుకొని మాకు రైతులకు అందరికీ ఇంకా కూడా ఉన్నాయి వడ్లు, చాలామంది కూడా తడిచినాయి. మరి దీనికి మీరు ప్రభుత్వం దిగొస్తుందో లేకపోతే అందరూ సహకరించి వచ్చి మాకు బార్దని ఇవ్వగలరని కోరుతున్నా. ఒకవేళ తీయకపోతే ఇక్కడ రైతు రోకో కూడా చేయటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. చూడొచ్చు. నిజంగానే మీ పేరు ఏంటి? అసలు మొత్తం పట్టుకుని ఇప్పటికే నానిందా లేకుంటే గతంలో కూడా ఇప్పుడు నానిందా? అసలు ఏంటి? ఇప్పుడు మాకు తెచ్చి వారం రోజులు అయింది సార్. మేము ఇక్కడ తెచ్చినాక ఎండపోసినాక కూడా బారదాన్ని ఇవ్వమంటే సరిగా ఇవ్వడం లేదు. ఇచ్చినాక కూడా మ్యాచర్ రావాలి, ఇది రావాలి, అది రావాలని మమ్మల్ని బాగా సతాయిస్తారు. ఇది మరి ఎండపోసిన పొట్లు కూడా ఇట్లా నానుతున్నాయి. ఇది బాగా గవర్నమెంట్ మాకు చర్య తీసుకొని మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం. For more videos like this, subscribe Big TV channel.